Hi friends, this is Santosh. Welcome to our channel Profit Mantra. ఫ్రెండ్స్, మనం గతంలో ఇచ్చిన స్టాక్స్ చాలా బాగా సక్సెస్ అయ్యాయి. మంచి ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. మనం ప్రీవియస్లో ఇచ్చిన అపోలో పైప్స్ అయితే ఆల్మోస్ట్ 35% అనేది మూవ్ అయింది. నెక్స్ట్ మనం ప్రీవియస్గా ఇచ్చిన ఎస్ఆర్ ట్రాన్సింగ్ ఫైనాన్స్ అది కూడా ఆల్మోస్ట్ 35% అనేది మూవ్ అయింది. సో మనము దివాళీ పిక్స్లో కోటక్ బ్యాంక్ ఇచ్చాము, అది కూడా ఆల్మోస్ట్ ఒక 15% అయితే మూవ్ అయింది. సో మనం ఇచ్చిన స్టాక్స్ అయితే బాగా మూవ్ అవుతున్నాయి. సో వీడియోని కొత్తగా ఎవరైనా వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అమర్రాజా బ్యాటరీస్ అనేది స్టాక్ అనేది ఇక్కడ చూసినట్లయితే మనకి హారిజంటల్ లైన్ గీసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయ్యింది. ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయ్యింది మనకి క్లియర్ కట్గా. సో మనకి రెసిస్టెన్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు, బట్ స్టాక్ అయితే బాగా మూవ్ అయింది. నెక్స్ట్ డైలీ చార్ట్లో మీకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ట్రెండ్ లైన్ ఓకే, ఇక్కడ మీకు ట్రెండ్ లైన్ గీసినట్లయితే మీకు ఆల్మోస్ట్ 903 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. ఇక్కడ వరకు అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. సో కానీ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ ఈ సర్టెన్ పీరియడ్లో ఇక్కడ మీకు బ్రేక్అవుట్ అనేది రావడం గమనించవచ్చు. ఓకే అండి, బ్రేక్అవుట్ అనేది రావడం గమనించవచ్చు. సో ఇది ఫస్ట్ టార్గెట్ అయితే ఆల్మోస్ట్ మీకు 915 వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది. తర్వాత అది కానీ బ్రేక్ అయితే పైకి అనేది వెళ్ళిపోతుందండి. సో ఇక్కడ వాల్యూమ్ ఇండికేషన్ కూడా క్లారిటీగా వచ్చింది, ఆర్ఎస్ఐ కూడా పాజిటివ్గా ఉంది. కాబట్టి ఈ స్టాక్లో మంచి మూమెంట్ అనేది రావడానికి అయితే అవకాశం ఉంది. సరే మంత్లీ చార్ట్ అయితే చూద్దాం. సరే మంత్లీ చార్ట్ చూసినట్లయితే మీకు ఇక్కడ ఫిబొనాచి గీసినట్లయితే మంత్లీ కానీ చూసినట్లయితే ఆల్మోస్ట్ మీకు ఫస్ట్ టార్గెట్ అనేది 965 వరకు వెళ్ళడానికి అవకాశం ఉందండి. ఫస్ట్ టార్గెట్ 965, సెకండ్ టార్గెట్ అనేది 1122 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. సో ఈ స్టాక్లో మంచి మూమెంట్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంది. ఇక్కడ మీకు మంత్లీలో కూడా ఆర్ఎస్ఐ అనేది 60+ అనేది అబవ్ ఉంది. సో వాల్యూమ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ స్టాక్లో మంచి మూమెంట్ అయితే రావడానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, కాబట్టి ఎవరైతే మన మ్యాజికల్ లెవెల్స్ని కావాలనుకుంటారో వాళ్ళు 1500 రూపీస్ వేసి మ్యాజికల్ లెవెల్లో జాయిన్ కావచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన టెక్నికల్ అనాలిసిస్ అనేది తయారైపోయింది. సో ఈ రోజుతో పూర్తయిపోయింది. టెక్నికల్ అనాలిసిస్ పూర్తయిపోయింది అండ్ స్ట్రాటజీ ట్రైనింగ్ కూడా పూర్తయిపోయింది. కాబట్టి వాటి ఫీజు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది మేము ఫర్దర్ వీడియోలో అనౌన్స్ చేస్తాము. నెక్స్ట్ వీడియోలో అయితే అనౌన్స్ చేస్తాము. ప్రజెంట్ అయితే మన మ్యాజికల్ లెవెల్స్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు 1500 పేజ్ జాయిన్ అయితే లైఫ్ టైం అనేది ఫ్రీ యాక్సెస్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ ఇంట్రాడే అండ్ పొజిషనల్ కాల్స్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. మన కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ మీరు వాట్సాప్ నెంబర్లో మీరు అడిగితే మీకు జరుగుతుంది. సో నెక్స్ట్ గెయిల్. ఈ గెయిల్ చెప్పే ముందు మన మ్యాజికల్ లెవెల్స్ ఎట్లా వర్కౌట్ అవుతున్నాయో ఒకసారి చూద్దాం. బిఎస్ఆర్ మ్యాజికల్ లెవెల్స్ అండి. మ్యాజికల్ లెవెల్స్కి బిఎస్ఆర్ అని పేరు పెట్టాం. బిఎస్ఆర్ అంటే మా పేర్లు అయితే కాదు. సో బి అంటే బై, ఎస్ అంటే సెల్, ఆర్ అంటే రేంజ్ అండి. ఓకేనండి, బిఎస్ఆర్ అంటే అది మా పేరు అయితే కాదు. సో బిఎస్ఆర్ అంటే బి అంటే బై, ఎస్ అంటే సెల్, ఆర్ అంటే రేంజ్. సో మీకు చూసినట్లయితే బిఎస్ఆర్ ప్రాఫిట్ మంత్ర మ్యాజికల్ లెవెల్స్. సో ఈ మ్యాజికల్ లెవెల్స్ అనేవి మీకు ఎట్లా వస్తాయండి. ఇవి సపోర్ట్ అండ్ ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ కింద వస్తుందండి. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ఓకే అండి.
సో మీకు ఇక్కడ క్యాండిల్స్ అనేవి మార్కెట్ అనేది ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిన తర్వాత మార్కెట్ అనేది ఈ విధంగా వచ్చింది అనుకోండి, మీరు ఈ గీతల పైన దాటలేదు కాబట్టి సెల్ చేస్తారండి. మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరికి వస్తే మీరు సెల్ చేసుకుంటారు. ఫ్యూచర్ అయితే సెల్ చేస్తారు, పుట్ అయితే బై చేస్తారు, కాల్ అయితే సెల్ చేసుకుంటారు. ఓకే అండి. సో ఇట్లాంటివి వచ్చిన మన మ్యాజిక్ లెవెల్ని టచ్ చేస్తే క్యాండిల్స్ మీరు సెల్ చేసుకుంటారండి. తర్వాత ఒకవేళ మ్యాజికల్ క్యాండిల్స్ కిందకి సపోర్ట్ దగ్గరికి వచ్చాయనుకోండి, సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు బై చేసుకుంటారండి. మార్కెట్ అండ్ రివర్స్ అయ్యి పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఒకవేళ మ్యాజికల్ లెవెల్స్ పైకి వెళ్ళి ఇక్కడికి వచ్చాయి, మీరు సెల్ చేశారు, సెల్ చేస్తే మార్కెట్ కిందకి రాలేదు, పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోతే మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది క్యాండిల్ అనేది పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయిందంటే దాని అర్థం ఏంటండి? పైకి వెళ్ళిపోయిందంటే అది కిందకి రాదని అర్థం. ఒకవేళ కిందకు వస్తుందా లేదా అని కన్ఫర్మేషన్ కోసం నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది, మీరు బాగా జాగ్రత్తగా చూడండి, 5 minutes మీకు ఆల్మోస్ట్ 90% యాక్యురసీ ఉంటుంది 5 minutes క్యాండిల్లో ట్రేడ్ చేస్తే. కానీ ఫుల్ కన్ఫర్మేషన్ కోసము 100%, 99% యాక్యురసీ కోసం 15 minutes క్యాండిల్ కోసం వెయిట్ చేయాలండి. 15 minutesలో క్యాండిల్లో మాత్రము మన యొక్క లెవెల్ని బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది అనుకోండి, బైకి వెళ్ళిపోతాం. ఓకే అండి, అర్థమైందండి. లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు సెల్ చేస్తామండి, అది కిందకు వచ్చేస్తుంది. ఒకవేళ లెవెల్స్ని క్రాస్ చేసి పైకి వెళ్ళిపోతే మాత్రం బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళిపోతే మాత్రం బై తీసుకోవాలండి. ఒకవేళ మార్కెట్ పైనుంచి కిందకు వచ్చేసినప్పుడు ఇక్కడికి వస్తే మన సపోర్ట్ లెవెల్కి వస్తే బై చేయాలండి. కానీ మార్కెట్ అనేది కిందకు వచ్చేసి మన క్యాండిల్ అనేది 5 minutes కానీ 15 minutes కానీ క్లోజ్ అయ్యి కిందకు వచ్చేసినట్లయితే ఈ టైంలో ఈ క్యాండిల్ ఉంటుంది కదండి, ఈ క్యాండిల్ కిందను కూడా తీసుకోవచ్చు. కానీ ఈ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వలేదు సరిగ్గా, అంటే ఇది 50-50 ఛాన్సెస్. సో మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే కింద క్లోజ్ అవ్వలేదు కదా, ఇది క్లారిటీగా క్లోజ్ అయిందండి. క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ మీరు సెల్ చేసుకుంటారు. ఓకే అండి, దట్స్ ప్రజెంటేషన్ అండి. ఇది మ్యాజిక్ లెవెల్స్ గురించి. ఎవరైతే మన మ్యాజికల్ లెవెల్స్ ఇంట్రెస్ట్ నుండి జాయిన్ అవుతారో డెఫినెట్గా మ్యాజికల్ లెవెల్స్ మంచి మూమెంట్ అయితే రావడానికి అయితే అవకాశం ఉందండి. సో ఇక్కడ గెయిల్ కూడా మంచి స్టాక్ అండి, ఇందులో కూడా మంచి మూమెంట్ అయితే రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మీకు బ్రేక్అవుట్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే బ్రేక్అవుట్ వచ్చింది, పైకి వెళ్ళిపోయిందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చి పైకి వెళ్ళిపోయిందండి. సో స్టాక్ అనేది బాగా మూమెంట్ అవ్వడం గమనించవచ్చు. మన ఫిబొనాచి రిట్రేస్మెంట్ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మీకు ఆల్మోస్ట్ ఈ లెవెల్ దాటినట్లయితే ఫ్రెండ్స్ మీకు 97 లెవెల్, అంటే ఇక్కడే కదా ఉంది, ఆల్మోస్ట్ ఈ లెవెల్ దాటినట్లయితే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు 106 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉందండి. అంటే ఇది మంచి మూమెంట్ రావడానికి ఛాన్స్ ఉంది. 106 దాటితే మాత్రం మంచి బుల్లిష్ అవుతుంది. 106 దాటితే మాత్రం 122 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది గెయిల్. సో గెయిల్ అనేది మీరు పర్సనల్గా అయితే ఉంచుకొని, నా పర్సనల్గా కూడా నేను ఉంచుకుంటున్నాను. ఎందుకంటే ఈ గెయిల్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి సంవత్సరం కూడా మనకి 7% డివిడెండ్ ఇస్తుందండి. అంటే మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత వస్తుందండి? 5% లేదా 6% వస్తుంది. కానీ ఈ స్టాక్లో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే, 1 లక్ష రూపాయలు పెట్టినట్లయితే స్టాక్ పెరగకపోయినా మీకు 7,000 రూపాయలు అనేది డివిడెండ్ కింద ఫ్రీగా ఇస్తారండి. ఏంటంటే 7 to 8%, అంటే 7,000 నుంచి 8,000 మీరు 1 లక్ష రూపాయల స్టాకులు కొన్నట్లయితే, గెయిల్లోని పెట్టుబడి పెట్టినట్లయితే, అంటే మీకు 100 ఉంది, 1000 స్టాకులు కొన్నట్లయితే మీకు 7,000 రూపాయలు 8,000 రూపాయలు మీకు డివిడెండ్, దానికి సంబంధించిన స్టాక్స్ అనేవి మీకు ఈజీగా వస్తాయండి. ఓకే అండి, అర్థమవుతుందండి మీకు? 7,000 రూపాయలు అంటే ఆల్మోస్ట్ మీకు ప్రజెంట్ 100 అనుకోండి, 70 స్టాకులు అనేవి మీకు యాడ్ అవుతాయండి ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా 5% 6% వస్తుంది. బట్ ఈ గెయిల్లో ఇన్వెస్ట్ చేస్తే 7,000 నుంచి 8,000 మాత్రం ఈజీగా డివిడెండ్ రూపంలో వస్తుందండి. ఒకవేళ ఈ స్టాక్ అనేది పెరిగితే బోనస్ అండి.
అర్థమవుతుందండి మీకు? ఒకవేళ ఈ స్టాక్ అనేది పెరిగితే బోనస్ అండి. ఒకవేళ స్టాక్ 120కి వెళ్ళింది అనుకోండి, మీరు పెట్టిన ₹1,00,000 పెట్టారు అనుకోండి, పెట్టుబడి 1,20,000 అవుతుంది. దాంతోపాటు ఒక సంవత్సరంలో మీకు 20%, 30% రైజ్ అయితే ఒక సంవత్సరంలో మీకు 7% అయినా అదనం అండి. ఓకే అండి, అర్థమవుతుందండి? కాబట్టి ఈ యొక్క గెయిల్ స్టాక్ పొజిషనల్గా మీరు ఉంచుకుని లాంగ్ టర్మ్గా ఉంచుకున్నా సరే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. అమర్ రాజా బ్యాటరీస్లో కూడా మంచి మూమెంట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 స్టాక్స్ మీరు అనలైజ్ చేసుకొని ఒకసారి గమనించి మీరు చేసుకోండి ఫ్రెండ్స్. చెప్పాను కదా, ఎవరైతే మ్యాజికల్ జాయిన్ అవ్వకుంటారో ₹1,500 పే చేసి జాయిన్ కావచ్చు. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది రెడీ అయిపోయింది అండ్ స్ట్రాటజీ ట్రైనింగ్ కూడా రెడీగా అయిపోయింది. దాని యొక్క ఫీజెస్, వాటి యొక్క వివరాలు నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా అనౌన్స్ చేస్తాము. Thank you everyone. Thank you for watching video. Good evening all.